ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు. ఆయన సేవకుడునుగా నిలిచి అనుదినము ఉదయం ప్రభు యొక్క వాక్యమును మీకు అందించటలో ప్రభునందు మిక్కిలి ఆనందిస్తున్నాను. జీసస్ మిట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబాలు అనుదినం ఆదరింపబడుతున్నారు, నడిపింపబడుతున్నారు. ప్రభువగు ఆత్మ కార్యం, ఆయనకే సమస్త మహిమ. ఈ దినమందు మనము నేర్చుకోవడం మాత్రమే కాదు, ఒక ప్రవచన దృష్టితో మీరు చూడవలసినటువంటి మాట చదువుతున్నాను. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇప్పుడు నా శరీరమును చూస్తున్నారు, సరేనా? ఈ శరీరము ద్వారా అది చేయగలము, ఇది చేయగలము అనుకోవడానికి కుదరదు. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ మండలములో నీకు నాకు విరోధముగా పోరాడుచున్న వాయుమండల దురాత్మలు, ఎఫెసీ 6 10, 11, 12 మీకు తెలుసు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆత్మ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు నీవు నేను జయించాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఎల్లప్పుడూ మనలను జీవింపచేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు బిడ్డలారా, సోలిపోయి నేను బైబిల్ చదవలేకపోతున్నాను, నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, డబ్బు ఎక్కువ అవసరమై ఉన్నది, చాలా భుజముల మీద బాధ్యతలున్నాయి, నా కోరికలు నెరవేర్చబడడం లేదు, నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఇలాగూ మీరు గలిబిలితో ఉన్నట్లయితే ప్రభు బిడ్డలారా, సోలిపోకుండా ఈ వాక్కు మీకు సంబంధించినది, ఆత్మయే జీవింపు చేయుచున్నది. అలాగైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము యొక్క అమూల్యమైన ప్రత్యేకత జీవింప చేయడం. సోలిపోయినటువంటి వారిని, తల్లడిల్లు వారిని, అంత అయిపోయింది ఏమీ లేదు అని చెప్పు వారిని, చాలు ప్రభువా అని చెప్పేటువంటి వారిని బ్రతికించేది. ఈ దినమందు దేవుడు మిమ్మల్ని బ్రతికింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. భయపడకండి, ప్రభువుకు స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఎలాంటి వెనుకబడిన పరిస్థితి మీకున్నప్పటికీ, మీరు ఎరుగకుండా ఉన్నప్పటికీ దాన్ని మీరు జయిస్తారు. కారణం, ఎదిరించేటువంటి శక్తి మీలో ఉంది, మీలో ఉన్నది. ప్రభువుకు స్తోత్రం. 2 రాజులు 4 ఆ ప్రవక్త భార్య, ఏ మార్గము లేదు, నేను కష్టపడుతున్నాను, నా భర్త చనిపోయాడు అని చెప్పేటప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది? ఒక కుండ నూనె. ఆ కుండ నూనెలోనే నీ జీవితం ఉన్నది. నింపుకొని వెళ్ళింది. ఈరోజు నేను చెప్తున్నాను, మీలో ఆ నూనె అనబడిన అభిషేకం ఉంది. ప్రభువు ఆత్మ మిమ్మలను బలపరుస్తాడు. ఆత్మలో నింపబడండి. అన్య భాషలో ప్రభువును స్తుతించి ఆరాధించండి. ఎలాంటి సమస్య అయినా అగ్నిలాగా అది కాల్చి వేయబడుతుంది, పారిపోతుంది. ప్రార్థించుదాం. మా పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, మీ బిడ్డల జీవితంలో నూనె ఉందో లేదో, అభిషేక తైలం ఉంది. నీ బిడ్డలను బ్రతికించండి. ఒక విమోచన కలుగాలి. ఈ 17వ తేదీ ఒక ప్రాణ విమోచన కావాలి. ఆ విమోచించేటువంటి ఆత్మతో మీ బిడ్డలు ఆత్మలో ఆనందించాలి. మీ సన్నిధిలోనికి వచ్చుదురుగాక. కృప ప్రాక్షేమము వెంబడించాలి. ఇప్పుడు వారి మీద కుమ్మరింపబడిన అభిషేకం తండ్రి ప్రజ్వలింపచేసి ప్రార్థిస్తున్నాం. ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు ప్రార్థించే కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ ఆఖరి దినాలలో ఆత్మచేత అన్ని సాధ్యం కదా. హల్లెలూయా. మీ బిడ్డలలో 2 అగ్ని దిగుతుందయ్యా. ప్రభువా, బ్రతికిస్తున్నారు. ఏదైతే నేను జయించలేనుకుంటున్నారో ఈరోజు జయించబోతున్నారు. ప్రార్థన ఆలకించినందుకై స్తోత్రం. ఎవరెవరికి షేర్ చేస్తున్నారో వారందరి మీదికి దేవుని శక్తి దిగినట్లు ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన మారా అను ఛేద మధురముగా మారు. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మర్చిపోకుండా షేర్ చేయండి. ప్రభు యొక్క రాజ్యమును కట్టుదాం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.
దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.